హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతాము. అయితే మనలో చాలామందికి ధనవంతులు అవ్వాలనే కోరిక ఉంటుంది. మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ధనలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అలాగే ఒక వ్యక్తి ధనవంతులు అయ్యే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. ఆ అద్భుతమైన సంకేతాలను గమనించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఊహించలేనంత గొప్ప స్థాయికి ఎదుగుతారు. కాబట్టి ఈరోజు వీడియోలో ఎలాంటి నియమాలు పాటిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి శుక్రవారం తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటిపై కాసుల వర్షం కురిపిస్తుంది. కుబేరుడు సంపదలకు దేవుడు. ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు. కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టుకోండి. ఏ ఇంట్లో అయితే కుబేర యంత్రం ఉంటుందో ఆ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకోండి. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే అతి త్వరలోనే మీరు ధనవంతులవుతారు. స్త్రీలకు ఎడమ కన్ను అదిరితే చాలా అదృష్టంగా భావించాలి. అదే కుడి కన్ను అదిరితే మాత్రం ఏదో చెడు జరగబోతుందని సంకేతం. అలాగే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వరిస్తుంది. ఎడమ కన్ను అదిరితే దురదృష్టం అని చెప్పుకోవచ్చు. మీ ఇంటి పేదరికం త్వరగా తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోండి. రాగి చెంబులో నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే మీ ఇంటి పూజ గదిలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పెట్టుకొని తాంబేలును క్రమం తప్పకుండా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనకవర్షం కురిపిస్తుంది. మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువ డబ్బు రాబోతుందని సంకేతం. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే మీకు రాజయోగం పట్టబోతుందని సంకేతం. మీ ఇంటికి మంచి రోజులు వచ్చే ముందు మీ ఇంట్లో 3 బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం. మన శరీరం పైన బల్లి పడితే అశుభంగా భావిస్తారు. అయితే బల్లి వల్ల ఎన్నో శుభ సూచకాలు ఉన్నాయి. మీ కుడి చేతిపై బల్లి పడితే త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. అలాగే ఏ ఇంటిపై ముందుకైతే గోమాత వచ్చి నిలబడుతుందో అలాంటి వారికి అదృష్టం కలిసి రాబోతుందని సంకేతం. అలాగే కోయిల కూత వినిపిస్తే మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. మీ కలలో ఏనుగు కనబడినా పాములు కనబడినా మీ ఇంటి సంపద పెరగబోతుందని సంకేతం. అలాగే మీ అరచేతిలో దురద మొదలైతే మీకు లాభాలు రాబోతున్నాయని సంకేతం. పెండ్లైన ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుందని, ఎవరికైతే కనుబొమ్మలు దట్టంగా ఉంటాయో అలాంటి వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు. ఎవరికైతే అప్పుల సమస్యలు ఉంటాయో అలాంటి వారు ప్రతి మంగళవారం రోజున హనుమంతుడి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే 1 కోటి రూపాయలు అప్పులున్నా సరే త్వరగా తీరిపోతాయి. అదేవిధంగా మీ కాలి చిటికెన వేలు కాలి 2వ వేలు సమానంగా ఉంటే మీరు అత్యంత అదృష్టవంతులని చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇంటి నుండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా చీపురుతో ఊడుస్తూ కనిపిస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. అలాగే రామచిలుకలు ఇంట్లోకి ప్రవేశిస్తే మీ సంపద బాగా పెరుగుతుంది. రామచిలుక ఇంట్లోకి రావడం అంటే లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఏదైనా ఒక శనివారం నాడు మీ బీరువాలో ఒక రావి ఆకును పెట్టుకోండి. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు కుంకుమలు బొట్లు పెట్టాలి. ప్రతి శుక్రవారం ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజున కనకదార స్తోత్రం పఠిస్తే అపారమైన సంపదలు కలుగుతాయి. అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. మీ ఇంటి ప్రధాన తలుపు పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి త్వరగా ప్రవేశిస్తుంది.
ప్రతి శుక్రవారం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలన్నీ ఏడాదిలోపే తీరిపోతాయి. నెమలి ఈక చాలా పవిత్రమైనది. మీ ఇంటి ఆగ్నేయ దిశలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి. ఆగ్నేయ దిశలో నెమలి ఈక ఉంటే మీ ఇంట్లోకి ధనలక్ష్మి తాండవిస్తుంది. మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము, కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది త్వరగా నెరవేరుతుంది. ఇంటి ప్రధాన తలుపులు సూర్యోదయానికి ముందే తెరవాలి. సూర్యకిరణాలు ఇంట్లో పడితే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు, అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు నల్ల చీమలకు పంచదారను వేయండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. తామర పువ్వులో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని తామర పువ్వుతో పూజిస్తే మీ ఇంటి సకల శుభాలు కలుగుతాయి. ఇంటి ఇల్లాలు ఏడవడం, చెడు మాటలు మాట్లాడడం చేస్తే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారం పైన గణపతి పటాన్ని పెట్టుకుంటే ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. ప్రతి ఆదివారం రోజున సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజను చేయిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.